ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు దురదృష్టకరమైనటువంటి పరిపాలన చేసింది కాబట్టే కదా 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టినారు. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఈ రాష్ట్రంలో పరిపాలన బాగా చేస్తున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు 151 సీట్లతో అధికారంలోకి వచ్చేది? ఈరోజు తాడికొండలో అద్భుతంగా పరిపాలన చేస్తున్నట్టయితే అమరావతి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించున్నట్టయితే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయేది? దీని మీద మనం ప్రజలు ఆలోచించుకోమా? ఎవరైనా ఒక వ్యక్తిగతంగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో 175 కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి అనుకుంటే వాడు పిచ్చోడా? వాడికి రాజకీయాలు తెలియవా? అంటే ఈ రోజు వరకు నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి ప్రతిరోజు పచ్చిబూతులు నారా లోకేష్ని, అమ్మనా బూతులు చంద్రబాబు నాయుడిని తిట్టిన వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ రాకపోతే వాళ్ళు ఒక్కరోజు ప్రజా సమస్యల కోసం పోరాటం చేయకపోయినా, ఒక్కరోజు ప్రజల కోసం పోరాటం చేయకపోయినా, ఒక్కరోజు మీ పార్టీ మీద దాడి చేస్తుంటే పోరాటం చేయకపోయినా, ఒక్కరోజు ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల మీద, బహుజన బిడ్డల మీద, ప్రజాస్వామ్యవాదుల మీద దాడి చేస్తున్నప్పుడు దానికి అండగా నుంచున్న వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి, వాళ్ళు మినిస్టర్లు కాబట్టి, వాళ్ళు మంత్రులుగా పనిచేశారు కాబట్టి, అక్కడ సీటు దొరకలేదు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి సీట్ ఇచ్చేటువంటి వ్యభిచార రాజకీయాలు, ప్రాస్టిట్యూట్ రాజకీయాలు చేసేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్. మీరు సిగ్గు తెచ్చుకోవాలి. మీ నాయకులకి గడ్డి పెట్టాలి తప్ప నాకు కాదు సలహాలు ఇవ్వాల్సింది. నా మీద కాదు కామెంట్లు చేయాల్సింది. అరే దుర్మార్గులారా, నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆడపిల్ల అమరావతి మహిళల మీద, సోదరి మణుల మీద లాఠీ ఎత్తిచ్చి బట్టలు ఊడదీసి పిచ్చి కొట్టించి వేల కేసులు పెట్టించినటువంటి అమరావతి మహిళా సోదరుల మీద, అమరావతి మహిళా సోదరిమణుల మీద వాళ్ళందరినీ కూడా దుర్మార్గంగా కేసులు పెట్టించి వాళ్ళని దుర్భాషలాడి పోలీస్ స్టేషన్లో బంధించి వాళ్ళని నానా యాగి చేసి 4 సంవత్సరాల 6 నెలల తర్వాత ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి ఓటేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని ఆవిడని పక్కన కూర్చొని ఆవిడతోటి రాజకీయాలు చేయాలనుకున్న మీవి ఊసరవెల్లి రాజకీయాలు, మీ నాయకుడివి ఊసరవెల్లి రాజకీయాలు, కానీ నావి కాదు.